ఆనాడు రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉచిత విద్యుత్తును రాజశేఖర రెడ్డి ప్రవేశపెడితే నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తూ రైతులు వినియోగిస్తున్న బోర్లకు విద్యుత్ మీటర్లు అమర్చి రైతులను మరింత సంక్షేమంలోకి నెట్టే విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమని గురువారం రోజున సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎమిగ్నూర్ పట్టణానికి ఆనుకుని ఉన్న కేవీఆర్ నర్సరీ వెనుక ఉన్న పొలాల్లో కలుగట్ల సమీపంలో రైతుల బోర్లకు అమర్చిన 5 విద్యుత్ మీటర్లను తొలగించి ధ్వంసం చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి పంపన్నగౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి రంగన్న, భాస్కర్ యాదవ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులను వ్యవసాయం మానేసి భూములను అమ్ముకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే విధంగా ఉందని, ముఖ్యంగా రైతులకు వ్యవసాయం రంగాన్ని ఆదుకోవడానికి ఉచిత విద్యుత్తును నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటే నేడు ఆయన కడుపున పుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడై వ్యవహరిస్తూ ఉచిత విద్యుత్ పథకానికి తిలోతకాలు ఇస్తూ రైతుల గొంతులకు ఉరితాళ్లు బిగించే విద్యుత్ మీటర్లు పథకాన్ని తీసుకురావడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సమీవుల్లా, రైతు సంఘం నాయకులు చిన్నన్న, కేసీ జబ్బర్, ఆంజనేయ, రంజాన్, కాసిం, రసూల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు రైతు బాంధవుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడితే నేడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ పథకానికి నీరు గార్చడానికి రైతులు వినియోగిస్తున్నటువంటి బోర్ పంప్ సెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం ద్వారా రైతులకు కరెంటు విద్యుత్ బిల్లు అధికంగా రావడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు మండలం కలగట్ల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతులు బోర్లకు అమర్చినటువంటి విద్యుత్ మీటర్లు కూడా పూర్తి స్థాయిలో వాటిని తీసేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దాదాపు మీటర్లు బిగించడానికి అదాని కంపెనీకి 20,000 కోట్ల రూపాయలను మీరు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రైతుల బోర్లకు సంబంధించినటువంటి విద్యుత్ మీటర్లు అమర్చడంతో ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చి ఈ యొక్క మీటర్ల ద్వారా అధిక విద్యుత్ బిల్లు రావడానికి కూడా ప్రమాదంగా ఉంది. కాబట్టి రైతులను కూడగట్టుకుని ఏ ప్రాంతంలో అయితే బోర్లకు ఈ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నావో వాటిని పీకేసడం జరిగింది. ఇప్పటికైనా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీ నాన్న రైతుల పట్ల రైతు బాంధువుగా అనిపిస్తున్న వ్యక్తి మీ నాన్న అయితే ఇవాళ రైతుల పాలిట మీ రైతులను పూర్తి స్థాయిలో మరింత అప్పుల పాలు చేయడానికి, రైతులకు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చడానికి ఈ పద్ధతులు ఇవాళ కొత్త పథకాలతో రైతుల గొంతులకు వృతాలు తగ్గించే పద్ధతులు ఇవాళ ఈ విద్యుత్ మీటర్లు తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికే ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉచిత విద్యుత్ నగనామం పెట్టే విద్యుత్ మీటర్లు అమర్చే పద్ధతిని విరమించుకోవాలని చెప్పి, లేని పక్షంలో కలగట్లలో ప్రారంభమైనటువంటి మీటర్ల ధ్వంసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వైపున ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. తక్షణమే విరమించుకోవాలి. లేకపోతే ఈరోజు పగలగొట్టిన 5 మీటర్లతో పాటు రేపటి నుంచి కూడా పల్లెల్లో కూడా రైతులకు పిలిపివ్వడం జరిగింది. రైతులను పెద్ద ఎత్తున కూడగట్టుకుని ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తున్నటువంటి బోర్లకు విద్యుత్ మీటర్లు మీరు బిగించినారు కాబట్టి వాటిని మరింతగా ధ్వంసం చేయడానికి ఆ వైపున ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క పోరాటంలో కమ్యూనిస్ట్ నాయకుల పైన కేసులు కానీ భరించినప్పటికీ కూడా ఏ కేసులకు మేము అదరం కాబట్టి ఇలాంటి మీటర్లను ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.